నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. పిల్లల్లో కంపారిజన్ చేయటం వల్ల మానసికంగా ఎలా దెబ్బతింటారండి? గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. నాగరాజు గారు, ఒక క్షణం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నన్ను తిట్టుకునే టాపిక్ తీసుకొచ్చారు ఈరోజు మీరు. అయినప్పటికీ మన దృష్టిలో పిల్లలు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు భరిద్దాం, ముందుకెళ్దాం. మొట్టమొదటిగా తల్లిదండ్రులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి ఒక చిన్ని జ్ఞాపకం. మీ యొక్క చిన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు మీరు ప్రజెంట్ చేస్తున్నటువంటి జాబ్లో కానీ కంపారిజన్ జరిగినప్పుడు ఒక్క క్షణం పాటు చిన్న థాట్ ప్రాసెస్ మీ మైండ్లో ఇది కరెక్ట్ కాదు అని అనిపించిందా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మరి అలాంటిది మనకి తెలియకుండా మన పిల్లలకి ఈ ప్రెషర్ కుక్కర్ ప్రపంచంలో జరుగుతుంటే మరి ఎట్లాంటి ప్రభావం వాళ్ళకి జరుగుతుంది అనేటువంటిది ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఇక ఈ వీడియోలోకి వెళ్తేనండి, సెకండ్ గ్రూప్ ఉంటారు. కంపారిజన్ ఇన్విటబుల్ కదా, తప్పనిసరి. ఒక కంపెనీ, ఒక స్టేటు ఇంకొక స్టేటు, ఒక కంపెనీ ఇంకొక కంపెనీ. సో కంపారిజన్ తప్పని ఎలా చెప్తారు అనేటువంటిది మరొక గ్రూప్ ఉంటారు. సో వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం అనమాట. మన యొక్క దాంతో డిసగ్రీ అయ్యేటువంటి వాళ్ళు మనకి నేర్చుకునేటువంటి అవకాశాన్ని ఇస్తారు. సో వాళ్ళందరికీ ప్రేమగా ఒక క్వశ్చన్. మీరు ఎలాన్ మస్క్ని మైక్ టైసన్ని కంపేర్ చేస్తారా? సచిన్ టెండూల్కర్ని, సుందర్ పిచైని కంపేర్ చేస్తారా? లేదా ఒక మనిషి ఉదయాన్న దోశ తిన్నాడు, మధ్యాహ్నం బిర్యానీ తిన్నాడు, రెండు ఇచ్చేటువంటి శక్తి కోసమే తింటాం, రైట్? కానీ వీటిలో కంపారిజన్ చేయగలమా అనేటప్పుడు ఏం చెప్తాం మనం? సో ఈ కంపారిజన్కి వచ్చేటప్పటికి మనం మాట్లాడేటువంటిది డేటా కంపారిజన్ గురించి కాదు, వ్యక్తుల్ని కంపేర్ చేయటం అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ డేటా కంపారిజన్ అనేటువంటిది డిఫరెంట్, వ్యక్తుల్ని కంపేర్ చేసేటువంటిది డిఫరెంట్. కంపారిజన్ ఉద్దేశం ఏమిటండి? అసలు సిమిలారిటీస్, డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ రెండు మనం తెలుసుకున్నామో, ఈ తెలుసుకున్నప్పుడు పురోగతికి అవకాశం ఉంటుంది. తప్పుల్ని మనం వదులుకొని ఒప్పుల్ని ఇంకొంచెం మనం వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది జనరల్గా ఉన్నటువంటి కాన్సెప్ట్. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నది కంటిన్యూస్ కంపారిజన్. ఒక తండ్రిని తీసుకుందామండి. తండ్రిని తీసుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో చదువుల కంపారిజను, ఉండటంలో కంపారిజను, ఆడుకోవడంలో కంపారిజను, డిసిప్లిన్లో కంపారిజను, తినటంలో కంపారిజను, పడుకోవడంలో కంపారిజను, చివరికి బాడీ ఇమేజ్లో, పర్సనల్ అపీరెన్స్లో కూడా కంపారిజన్. ఇలాంటి కంపారిజన్ గురించి మనం మాట్లాడుతున్నాము. చాలా ఇళ్ళల్లో మనకు జరుగుతూ ఉంటుందండి ఇట్లాగా. ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏమిటంటే, మీరు గమనిస్తే ఈ కంటిన్యూస్ కంపారిజన్లో ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి నాగరాజు గారు మీరు చెప్తారా? సో కంటిన్యూస్ కంపారిజన్లో మీకు ఒక వ్యక్తి మంచివాడు ఉన్నాడు, అంటే మీకు 2 పిల్లలు ఉన్నారు. వీడు బాగా చదువుతాడు, ఇంకొకటి చదవడు. మీరు చేసే కంపారిజన్ ఏ బేసిస్లో చేస్తూ ఉంటారు? ప్రతిసారి ఎవరైతే మీకు నచ్చారో ఆ నచ్చినటువంటి వాడు తప్పు చేసిన ఆ తప్పును మనం గుర్తించాం, దాన్ని పట్టించుకోం. సో మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి, ఆ కంపారిజన్లో పాజిటివ్ ఐడియా ఉంది కాబట్టి ఆ ఐడియాలోనే మనం కంపేర్ చేస్తాం. దీన్నే మనం ఏమంటామంటే బయాస్డ్ కంపారిజన్ అంటాం. చాలా చోట్ల జరిగేటువంటిది బయాస్డ్ కంపారిజనే. చదువుని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని మనం కంపారిజన్ చేస్తామండి. ఎప్పుడైతే చదువు మాత్రమే కంపారిజన్ తీసుకున్నప్పుడు మీరు చాలాసార్లు మీరు చూసే ఉంటారు, మనం చదువుకునేటువంటి టైంలో కొంతమంది వాడు అల్లరి చేసినా సరే చదువుకున్నవాడు అల్లరి చేస్తే వాడు వెనకాల మనం ఉంటాం. సో వాడిని ఏమన్నారు కాబట్టి నిజమంటారా కదంటారా? నిజమే. సో ఈ బయాస్డ్ కంపారిజన్ గురించి మనం మాట్లాడుతున్నామండి. ఈ బయాస్డ్ కంపారిజన్లో నెగిటివ్స్ పాజిటివ్ అయిపోతాయండి. మనకు నచ్చిన వాళ్ళు ఉంటే పాజిటివ్స్, నచ్చిన వాళ్ళు ఉంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అయిపోతాయి. సో ఇది ప్రమాదం అని మనం మాట్లాడుతున్నామండి. అంతేకాకుండా ఈ కంటిన్యూస్ కంపారిజన్లో ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారనుకుందామండి. నేను ఒకరిని బాగా వీడు సూపర్ డూపర్ అంటున్నా, ఇంకొకడు అరే వీడు ఏం చేయట్లేదు అంటున్నా. ఇలాంటి వాళ్ళిద్దరిని ఒక 100 రూపాయలు ఇచ్చి షాప్కి పంపించాను అనుకోండి, ఏదో ఒక వెజిటేబుల్ పట్టుకురామని, రైట్? సో మొదటి వాడు అంటే ఎవడైతే పాజిటివ్గా ఉన్నాడో వాడు ఏం చేస్తాడు అంటే, మనం చెప్పిన వెజిటేబుల్ అక్కడ లేకపోతే కొంచెం ఆలోచించే అవకాశం ఉంటుందండి. సో ఇంటి దగ్గర వెజిటేబుల్ లేదు, సో దీనికి ఆల్టర్నేటివ్ తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళకూడదా అనేటువంటి ఆ నిర్ణయం తీసుకునేటువంటి సందర్భం కూడా వాడి దగ్గర ఉంటుంది. అదే రెండోవాడు వీడు తీసుకెళ్తే
ఏమంటారు, నేను చెప్పింది ఏంటి, నువ్వు తీసుకొచ్చింది ఏమిటి, ఇలాంటి సందర్భాలు మనకి అనేకం కనిపిస్తూ ఉంటాయండి. సో అంటే ఆ సందర్భంలో వాడు డెసిషన్ మేకింగ్ని కోల్పోతున్నాడు, తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాలలో ఇంకొక చాలా మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మీరు చిన్నప్పుడు మీరు చూసుంటారు, మన ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారండి, వాళ్ళు గొడవ పడ్డారు అనుకుందాం బయట. ఆ గొడవ పడినటువంటి వాడు ఇంట్లో వాడికి మంచి ట్రీట్మెంట్ లేదనుకోండి, కంపారిజన్లో చెడ్డ ట్రీట్మెంట్ ఉందనుకోండి, వీడు గొడవ పడినప్పుడు వాడిది తప్పు లేనప్పటికీ కూడా వీడి ఇంటికి వచ్చి చెప్పడు. ఇలాంటి సందర్భాలు ఎదురైనాయా మీకు? సో అలా వాడు ఎందుకు చెప్పడు అంటే, నేను చెప్పినా మళ్ళీ నమ్మడులే మా నాన్న అంటాడు. సో ఇలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందులే కనిపిస్తూ ఉంటాయండి. అంటే కంపారిజన్ వల్ల ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కమ్యూనికేషన్ దూరం అయిపోతుంది వాడికి నీకు. అది తల్లి అయినా తండ్రి అయినా కమ్యూనికేషన్ కూడా దూరం అయిపోతుంది. సో ఈ సందర్భంలో ఇంకా లోతుకు వెళ్తే, ఒక పేరెంట్ ఉన్నాడండి, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అబ్బాయి వచ్చి, నాన్న నాకు 95 మార్కులు వచ్చినాయి 100కి అని చెప్పాడు అనుకుందాం అండి. ఎప్పుడైతే 95 మార్కులు వచ్చినాయని చెప్పాడో, ఈ మనస్తత్వం ఉన్నటువంటి పేరెంట్ ఏం చేస్తాడు అంటే, చూడు పక్కన వెంకటేశ్వరరావు గారు అమ్మాయికి 98 మార్క్స్ వచ్చినాయి అంటాడు. నాన్న ఇక్కడ నాకు 100కు 100 మార్కులు వచ్చినాయి ఈ సబ్జెక్ట్లో అన్నాడు అనుకోండి, పలానా వాళ్ళకి చూడు మొత్తం 600కి 550 మార్కులు వచ్చినాయి అంటాడు. అంటే వీళ్ళని ఎప్పుడు వీళ్ళని ఇంకా సాటిస్ఫై చేయలేమన్నమాట అండి. సో అప్పుడు అంటే వాళ్ళు ఏం చూస్తారు అంటే పెర్ఫెక్షనిజం. కానీ ఈ సృష్టిలో పెర్ఫెక్షనిజం ఈజ్ ఇంపాసిబుల్. పరిపూర్ణత అనేది దుర్లభం. అంటే ఈ పెర్ఫెక్షన్ అని ఏదైతే వీళ్ళు పరిచయం చేస్తారో ఇది ఒక భూతం అండి అనమాట అండి. అంటే ప్రపంచంలో లేనిది ఇలా పరిచయం చేస్తారనమాట అండి. సో ఇక్కడ ఈ కంపారిజన్లో మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అండి, ఇక్కడ వీటికి తోడు వీళ్ళు ఒకవేళ ఒక సైకిల్ మీద వెళ్తున్నాడు అనుకుందాం అండి. కొంతమంది పేరెంట్స్ అంటే ఇంకా ఆ డిస్కషన్ ఎలా వెళ్ళిపోతుంది అనేటువంటిది ఒకసారి మనం చూస్తే, కొంతమంది పేరెంట్స్ చెప్తారు, నేను సైకిల్ మీద వెళ్ళి నేర్చుకునేవాడిని, ఈరోజు నీకు బస్సు ఇస్తున్నాను. ఎక్కడికి వస్తుంది బస్సు? మన ఇంటి ముందుకు వస్తుంది, నీకు అన్ని సదుపాయాలు ఇస్తున్నాను అంటాడు. రైట్? చాలామంది చెప్తూ ఉంటారనమాట అండి. కానీ అవేమి వెళ్ళవు వాళ్ళకి. అంటే ఈ కంపారిజన్ ఎందుకు వెళ్ళవు అంటేనండి, ఈ కంపారిజన్లో ఏమవుతుందంటే, ఆ టైంలో మీ నాన్నగారు చూస్తే నడుచుకుని వెళ్ళాడు, మీ తాతగారు చూస్తే 10 కిలోమీటర్లు పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఒక సందర్భంలో అందరికీ సైకిళ్ళు ఉండి నీకు సైకిల్ లేకుండా నడుచుకుని వెళ్తే గొప్పతనం. అంటే సోషల్ డైనమిక్స్ మారిపోతున్నాయి. ఎప్పుడైతే సోషల్ డైనమిక్స్ మారిపోతున్నాయో సో వాటిలో వచ్చేటువంటి మార్పులు, అంతే తప్ప ఇందులో గొప్పలు లేకపోతే వేరేది అనేటువంటివి ఉండవు అన్నమాట అండి. సో అంటే ఇలాంటి మాటలన్నీ కూడా కంపారిజన్ తాలూకా మనకు రోజువారీ మనకు వచ్చేటువంటి కొన్ని సందర్భాలు అన్నమాట అండి. ఈ సందర్భాలు చివరికి ఎలాంటి విధిని తీసుకొస్తాయంటే, కంప్లీట్గా అలాంటి పిల్లలకి ఆ కాన్స్టెంట్ కంపారిజన్ గురవుతున్నటువంటి పిల్లలకి మోటివేషన్ తగ్గిపోతుంది, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అయిపోతుందో వాళ్ళకి సైకలాజికల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక చిన్నగా మనం చూస్తే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో డెసిషన్ మేకింగ్లో డిఫికల్టీ వస్తుంది. ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్లో డిఫికల్టీ వస్తుందో మీకు అప్పుడు ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. అంటే ఇది చేస్తే నాకు ఫెయిల్ అయిపోతానేమో అనేటువంటి భయం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ భయం వస్తుందో అండి, తర్వాత ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ వచ్చేస్తుంది. అంటే నేను ఇది చేస్తే మా నాన్న మెచ్చుకుంటాడా, లేదా మా టీచర్ మెచ్చుకుంటాడా, లేదా మా అమ్మ మెచ్చుకుంటుందా అనేటువంటి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ వస్తుందో అప్పుడు నేను ఏం చేస్తానండి, మిమ్మల్ని సంతృప్తి చేయడానికి చేస్తాను, అంతే తప్ప నా క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే నా క్రియేటివిటీ తగ్గిపోయిందో నాలో ఇంట్రిన్సిక్ మోటివేషన్ తగ్గిపోతుంది. ఇవి మనకి కనిపించేటువంటి చిన్న చిన్న లక్షణాలు. ఇది అల్టిమేట్గా చెప్తున్నానంటే, అల్టిమేట్గా ఇలాంటి వాళ్ళు మీకు చాలామంది కనిపిస్తూ ఉంటారు, లిమిటెడ్ కెరియర్ ఆప్షన్స్కి వెళ్ళిపోతారండి. ఇలాంటి వాళ్ళు లిమిటెడ్ కెరియర్ ఆప్షన్లో స్థిరపడిపోతారు. ఎందుకు లిమిటెడ్ కెరియర్ ఆప్షన్లో అంటే, ఛాలెంజెస్ని తీసుకునేటువంటి ధైర్యాన్ని కోల్పోతారనమాట అండి. సో అంతేకాకుండా ఫైనల్గా సోషల్ లైఫ్లో అక్కడ డిస్టర్బెన్స్ కూడా మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళకన్నా పైకి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ద్వేషం, అసూయ అనేటువంటివి పెరుగుతూ ఉంటాయన్నమాట అండి. సో ఇలాంటి వాళ్ళకి ఒక సపోర్ట్ ఎన్వైరన్మెంట్ ఇస్తూ వాళ్ళకి ఇండివిజువల్ గ్రోత్ని లేకపోతే సక్సెస్ని సెలబ్రేట్ చేసేటువంటి వాతావరణాన్ని చేస్తే అద్భుతంగా వాళ్ళని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేయడానికి మనం ఉన్నామండి. ఎవరికైనా అవసరమైతే మనం తప్పకుండా వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి మనం ఉన్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. సో చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల్లో ఎదురు అబ్నార్మాలిటీస్ గమనించిన
పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా డెఫినెట్గా ఒక ఎక్స్పర్ట్ తోటి మీరు మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే మీరు సుబ్బారావు గారిదే కౌన్సిలింగ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.